హరే కృష్ణ. మీ అందరి వీడియోస్ ఆఫ్ చేసి పెట్టండి. ఇక్కడ ఇంటర్నెట్ కనెక్ట్ సరిగ్గా లేదు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమదే భక్తివేదాంత స్వామినే నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద శ్రీ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద శ్రీ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. హరే కృష్ణ. సో భక్తులందరికీ మన వైష్ణవ సదాచారంలోని ఈ సెమినార్ లోకి స్వాగతం. మనం ఇవాళ రెండో భాగం గురించి చర్చించుకుందాం. దీని ముందుగా మనము తిలక ధారణ, కంటిమాల, వస్త్రధారణ, వేషభూష గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు ముఖ్యంగా పవిత్రమైనవి, అపవిత్రమైన సమయాలు, స్థితులు, పరిస్థితుల్లో ఏ విధంగా మనము ప్రవర్తించాలనే ఆస్పెక్ట్ గురించి మనం దీని గురించి ఒక బిఫోర్ అంటే నా వాయిస్ బ్రేక్ అవుతుంది ఇక్కడ నెట్ సరిగ్గా లేక. హరే కృష్ణ. సో ఇప్పుడు మనము ఒక శ్లోకాన్ని చాట్ లో మీకు షేర్ చేస్తాను. నామస్మరణం అనేది ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనము భగవంతుడి నామాన్ని తీసుకోవడం వల్ల మనము ఎప్పటికీ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఈ భగవత్ నామాన్ని జపించడం వల్ల పవిత్రులం అవుతాం. ఇది పద్మ పురాణంలో ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆ పరిస్థితి భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఎలాగున్నా అదే అపవిత్రంగానే భావిస్తుంది. భగవత్ నామస్మరణ లేకుండా ఎలాంటి పరిస్థితిలో మనం వెళ్తున్నా దాన్ని అపవిత్రంగానే అనుకుంటాం. అందుకే ప్రతి సమయము ఎం భాపి స్మరణ్ భావం భగవద్గీతలో కృష్ణుడు వర్ణించినట్టు, ఎవరు ఎలాంటి ఆలోచనతో మృత్యు సమయంలో ఉంటారో అలాంటి ఆలోచన ప్రకారం వాళ్ళకి ఇంకో శరీరం వస్తుందని. అలాగే మన భవం మద్భక్తో మధ్యాజీమా నమస్కరు భగవద్గీతలో కృష్ణుడు ప్రతి సమయము భగవంతుని స్మరించమంటారు. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కాలం, దేశం వీటిని గమనిస్తే, వాటిని గమనిస్తే ఏదో ఒక అపవిత్రత ఉంటూనే ఉంటుంది. అలాంటి అపవిత్ర నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే విష్ణు స్మరణ చేయాలి. దీన్ని ఉద్దేశించి ఈ శ్లోకం అనమాట. ఇది పద్మ పురాణంలో చూడండి, మీకు చాట్లు పంపించాను. ఓకే, సో దీన్ని మీరు అక్కడ చూసి రిపీట్ చేయండి. ఔషధే చింతయేద్ విష్ణు. ఎవరో ఒకరు వన్ రిపీట్ చేయండి. ఓకే, ఎవరైనా? హరే కృష్ణ. చాట్ లో చూడండి మీకు ఔషధే చింతయేద్ విష్ణు. ఔషధే చింతయేద్ విష్ణుం భోజనే చ జనార్దనం. భోజనే చ జనార్దనం శయనే పద్మనాభం చ.
శయనే పద్మనాభం చ వివాహే చ ప్రజాపతిం వివాహే చ ప్రజాపతిం యుద్ధే చక్రధరం దేవం యుద్ధే చక్రధరం దేవం ప్రవాసే చ త్రివిక్రమం ప్రవాసే చ త్రివిక్రమం నారాయణం తనుత్యాగే నారాయణం తనుత్యాగే శ్రీధరం ప్రియ సంగమే శ్రీధరం ప్రియ సంగమే దుస్వప్నే స్మర గోవిందం దుస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదన్ సంకటే మధుసూదనం ఆననే నారసింహం చ కాననే నారసింహం చ పావకే జలశయనం పావకే జలసాయినం జలమధ్యే వరాహం చ జలमध्ये వరాహం చ పర్వతే రఘునందనం పర్వతే రఘునందనం గమనే వామనం చైవ గమనే వామనం చైవ సర్వకార్యేషు మాధవం సర్వకార్యేషు మాధవం షోడశైతాని నామాని షోడశైతాని నామాని రాధారుత్తయా యత్ పఠేత్ ప్రాతరుత్థాయ యః పఠేత్ సర్వ పాప వినిర్ముక్తో సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకం సమాప్నుయాత్. విష్ణులోకం సమాప్నుయాత్. హరే కృష్ణ. చూడండి, ఈ శ్లోకంలో అద్భుతంగా వర్ణించబడింది. ప్రతి పరిస్థితి, ప్రతి ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎలాంటి నామాన్ని జపించాలని. మనము తిలకధారణ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే పొద్దునప్పుడు ఈ నామాల్ని జపిస్తాం. ఈ 12 నామాల్ని, ఈ 16 ఇక్కడ షోడశైతాని, షోడశ శైతాని, ఇక్కడ మొత్తం 16 నామాలు ఉన్నాయి. ఓకే, కేశవ నారాయణ మాధవ. సో ఈ విధంగా పరిస్థితి ప్రకారము మనం జపించాలి. ఔషధే, మీరు రోజు మెడిసిన్స్ తీసుకుంటారు, ఒంట్లో బాగాలేదని. ఓకే, మెడిసిన్లు అప్పుడప్పుడు మనం యూస్ చేయను కూడా, ఎలిమెంట్స్ కూడా అప్పుడప్పుడు ఉండాల్సి వస్తుంది. అది మనం అవాయిడ్ చేయలేం. ఓకే, మెడిసిన్ మాత్రంగా తీసుకోవాలి కాబట్టి తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఔషయే చింతయే విష్ణు, ఆ ధనవంతుడైన విష్ణుని స్మరించాలి. భోజనే, మనం భోజనం చేస్తాం 3 సార్లు, 3 పూట్ల. అప్పుడు జనార్దనుడే. శయనే, పడుకునేటప్పుడు పద్మనాభుని. అలాగే వివాహం వచ్చినప్పుడు, లేకపోతే మ్యారేజ్ యానివర్సరీ వచ్చినప్పుడు ఎవరిని? ప్రజాపతుడు. ఆ భగవంతుడు ప్రజాపతుడి రూపంలో కూడా వస్తాడు. ప్రజాపతి, మన దేవహూతి కర్ధమమునులు. అక్కడ భగవంతుని ఒక శక్తి రూపంలో వాళ్ళు అక్కడ ఆ విధంగా ఆ, ఆ, సృష్టికి ఫర్దర్ క్రియేషన్ లో హెల్ప్ చేస్తారనమాట వాళ్ళు. యుద్ధేచ, యుద్ధంలో ఉన్నప్పుడు మీకు ఏవో కోర్టు కేసు నడుస్తూ ఉంటాయి, లేకపోతే ఏదో యుద్ధాలు నడుస్తుంటాయి మన వాళ్ళతో. యుద్ధప్పుడు ఏం చేయాలి? చక్రధరం దేవం, చక్రధరుడైన శ్రీ మహావిష్ణువుని స్మరించాలి. ప్రవాసే, మీరు తిరుగుతున్నప్పుడు, ప్రవాస అంటే ఇల్లు వదిలి బయటకు తిరుగుతున్నారు తీర్థయాత్రల కోసం. అప్పుడు త్రివిక్రమం, త్రివిక్రముడైన భగవంతుడు. త్రివిక్రముడు వామనుడు. వామనుడు ఒకడే, కానీ వామనుడు సెకండ్ రూపం అన్నమాట. అది విరాట రూపం ధరించి త్రివిక్రమంగా బలి మహారాజు మీద తన పాదాలు మోపిన ఆ త్రివిక్రముని స్మరించాలి. నారాయణం తను త్యాగే, తను త్యాగమైనప్పుడు అజామిలుడు ఏం చేశాడంటే నారాయణ మంత్రాన్ని జపించాడు. శ్రీధరం ప్రియ సంగమం, మీకు ఎవరైతే మిక్కిలిగా ఉంటారో వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు, అప్పుడు వాళ్ళ గురించి ఆలోచించకూడదు. ఎవరి గురించి ఆలోచించాలి? శ్రీధరుడు,
శ్రీధరుడు శ్రీ లక్ష్మిని ధరిస్తాడు వక్షస్థలంలో. ఆ విష్ణుని స్మరించాలన్నమాట. దుస్వప్నే స్మర గోవిందం. ఒక బ్యాడ్ డ్రీమ్ వచ్చింది, బ్యాడ్ డ్రీమ్ రాగానే డిస్టర్బ్ అవుతాం. అప్పుడు గోవింద నామాన్ని చెప్పించారు. గోవింద మాధవ. సంకటే, సంకట్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే అక్కడ మధుసూదనుడి నామం. కాననే వనంలో కారు అడవుల్లో ఉన్నారు, తెలియట్లేదు ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అనేది. ఇప్పుడు నారసింహ మంత్రాన్ని చెప్పించారు. అలాగే పావక ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. మీకు ఏం చేయాలో తెలియట్లేదు, కష్టం అవుతున్నప్పుడు అప్పుడు ఏం చేయాలండి? జలశాయినం. జల జల జలశాయనం కారణదక్ష విష్ణు గద్బోధక విష్ణు వీరిని స్మరించాలన్నమాట. జల మధ్య ప్రతి జలశాయనిలో మార్కండేయ ఋషుడు వటపత్ర సాయిని చూస్తాడనమాట ద్వీపం మీద. అలాగే జలశాయిని జల మధ్య నీళ్ళలో ఉన్నారు, వరాహుణ్ణి జపించారు. నామస్మరణ చేయాలి. పర్వతాల మీద ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు ఏం చేయాలండి? శ్రీరామచంద్రుడు రఘునందుని స్మరించాలి. సో గమని మీరు ట్రావెలింగ్ చేస్తున్నారు జనరల్గా, అప్పుడు వామన దేవుని స్మరించాలి. సర్వకార్యేషు మాధవం కేశవ నారాయణ మధుసూదన. ఈ విధంగా ఈ నామాలు ఎవరైతే రోజు పొద్దునప్పుడు జపిస్తారో వాళ్ళకి విష్ణు లోకానికి వెళ్ళి అర్హత పొందుతారు. అందుకే మనం తెలుగుదారిలో చూడండి, మనం నామాల్ని జపిస్తాం. సో ఈ విధంగా పవిత్రో వా సర్వావస్థం గతోపి వా యస్మరే పుండరీకాక్షం తా భాయాభ్యంతర శుచి. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. దీక్ష సమయంలో ఈ మంత్రాన్ని జపిస్తారు కదా. ఈ మంత్రం వెనకాతలు ఏంటండి? పవిత్రోవా, మీరు పవిత్రులైనా అపవిత్రులైనా, సర్వావస్థ ఎలాంటి పరిస్థితులైనా, గతోపివా యస్మరే పుండరీకాక్ష, ఆ సమయంలో పుండరీకాక్షుడైన గోవిందుడిని. ఈసారి దక్షిణ యాత్ర భాగంగా మనము ఒక చోటకు వెళ్ళాం. పుండరీకాక్షుడు గోవిందుడు. అది దివ్య దేశంలో ఒక దేశం అనమాట. యాక్చువల్లీ ఈ మంత్రం అక్కడి నుంచి వచ్చింది. అక్కడ పుండరీకాక్షుడు, ఆయన కళ్ళు చాలా పెద్దగా ఉంటాయి. అది చాలా పురాతనమైన మందిరం అనమాట. కానీ ఆ పుండరీకాక్షుడు ముందు ఈ మంత్రాన్ని మొదటిసారి పురాణాల్లో చిత్రించబడింది అనమాట. స్మరే పుండరీకాక్ష సభాయ అభ్యంతర శుచి. అలాగే ఎవరైతే ఆ భగవంతుని నామాన్ని జపిస్తారో ఏమవుతుంది? బాహ్య అంటే ఎక్స్టర్నల్ గా ఉన్న సిచ్యువేషన్స్ కూడా, అలాగే అవ్యంతర అంతరంగంగా ఉన్న పరిస్థితులు కూడా ఏమవుతాయండి? శుచి అవుతుంది. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. అలాగే ఈ మంత్రం. సో నారాయణ మంత్రం జపించడం వల్ల ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనము పవిత్రం అవ్వగలం. బెంగాలీ చైతన్య చరితామృతిలో కానీ, లేకపోతే ఎగ్జాక్ట్లీ తెలీదు, ఈ శ్లోకం వస్తుంది. శుచిహాయ ముచిహాయ శుచిహాయ ముచిహాయ యది కృష్ణ త్యజ ముచిహాయ శుచిహాయ యది కృష్ణ భజే. ఎవరైతే కృష్ణ నామాన్ని భజిస్తారో వాడు ముచి అంటే నీచ కులానికి చెందిన వాడైనా వాడు ఏమవుతాడండి? శుచి అవుతాడని, పవిత్రుడు అవుతాడు. కానీ ఎవరైతే పవిత్రంగా భావిస్తారో, తమ శుద్ధి మడి ఆచారాలన్నీ మెయింటైన్ చేస్తారు, కానీ కృష్ణ భజన చేయరు, వాళ్ళు ఏమవుతారండి? ముచి కింద పరిగణిస్తుంది శాస్త్రం. వాళ్ళు ముచులు, వాళ్ళు శుచి నుంచి ముచి అయిపోతారనమాట భగవంతుడి భజన చేయకపోతే. సో క్లీన్లీనెస్ లో, స్వచ్ఛతలో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ నారాయణ స్మరణ. ఈ విధంగా మనము ప్రణామం చేసేటప్పుడు కూడా నారాయణ ప్రణామాలు ఏ విధంగా చేయాలని చర్చించుకున్నాం. కానీ ఆ ప్రణామాల్లో కూడా భగవంతుడి నామాన్ని స్మరణం చేయాలి. ఆ ఆస్పెక్ట్ మనం గమనించాలి. సో ఇప్పుడు మాతాజీ మీరు సెక్షన్ లో మనకి కొన్ని ఉన్నాయి,
12 పాయింట్స్ ఉన్నాయి. అవి మీరు షేర్ చేసి ప్లీజ్, బికాస్ దీస్ ఆర్ డీటెయిల్స్. ఈ స్వచ్ఛత అనేవి ఎక్స్టర్నల్ గా మనం అప్లై చేసే ప్రిన్సిపల్స్ అన్నమాట. మాత ఇప్పుడు షేర్ చేస్తుంది. సో ఇవి మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఉన్నప్పుడు పాటించేవాళ్ళం. ఇక్కడ ఇంటర్నెట్ సరిగ్గా లేదండి, ఇంట్లో వచ్చాను. ఓకే, హరే కృష్ణ. క్లౌడ్ లో రికార్డ్ అయ్యేటప్పుడు ఐ థింక్ ఇట్ విల్ బి రికార్డెడ్ ప్రాపర్లీ ఓన్లీ. ఇక్కడ మీకు లైవ్ లో అది మీకు కనబడుతుంది. ఎస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. శుభ్రత. 1. ఇంతకు ముందుగా తెలియపరిచినట్లు మందిరమునకు శుభ్రమైన వస్త్రములు ధరించి రావలెను. 2. ప్రసాదం తీసుకొన్న ప్రదేశంను వెంటనే శుభ్రపరచవలెను. ఇంగిలి ప్రదేశం ఎవరూ దాటి వెళ్ళరాదు, ఎందుకనగా ఆ ప్రదేశం అపవిత్రమై ఉంటుంది. ఒకవేళ ఆ ప్రదేశాన్ని ఎవరైనా తొక్కినట్లయితే వెంటనే పాదములను శుభ్రపరచుకొనవలెను. ఆ విధంగా ప్రసాదం తీసుకున్న ప్రదేశాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరచడం మందిర శుభ్రమైన వాతావరణాన్ని సూచిస్తుంది. 3. ప్రసాదం తీసుకున్న తర్వాత కాళ్ళు చేతులను శుభ్రపరచుకోకుండా ఎవరూ మందిరంలో ప్రవేశించరాదు. 4. శుభ్రమైన కాళ్ళు చేతులతోనే మందిరంలో ప్రవేశించవలెను. 5. మల విసర్జన తరువాత స్నానం చేసి మాత్రమే మందిరంలో ప్రవేశించవలెను. 6. ఎవరైనా శవాన్ని స్పృశించిన, శ్మశాన వాటికను దర్శించిన సందర్భాలలో స్నానం ఆచరించకుండా మందిరంలోకి ప్రవేశించరాదు. 7. మందిరంలో ఎవరూ కూడా త్రేన్పడం, అపాన వాయువు విసర్జించడం చేయరాదు. 8. మందిరంలో ఎవరూ కూడా నోటిలో, ముక్కులో, చెవులలో వేళ్లు ఉంచడం చేయరాదు. ఒకవేళ అలా చేయవలసి వస్తే మందిరం బయట వెళ్ళి చేయవలెను. తర్వాత చేతులను శుభ్రపరచుకొనవలెను. 9. బహిష్ట సందర్భాలలో స్త్రీలు మందిరాన్ని దర్శించవచ్చు, కానీ అర్చన, హారతి, వస్త్రముల మార్పిడి, వంట చేయుట, పూలు కుట్టుట లేదా పూజా గది, వంటగదితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండే పనులను చేయరాదు. ఆయా సందర్భాలలో మాతాజీలు పూజా గదిలో పనిని కలిగి ఉండే భక్తులతో ప్రత్యక్ష సంబంధంలోనికి రాకూడదు. కానీ వారు తులసి పూజకు రావచ్చు, కానీ నీరు పోయరాదు. కానీ అన్ని సందర్భాలలో జపం మాత్రం కొనసాగించవచ్చు. భగవన్నామాన్ని చేసేందుకు భౌతిక పరిస్థితులు ఆటంకాలు కారాదు. మాతాజీలు వారి ఇంటి విషయానికి వస్తే సాధ్యమైనంత వరకు విగ్రహాల వద్దకు వెళ్లకుండా ఉండడం మంచిది. కానీ ఇంటిలో వంట ఆపి అవి చేసుకొని విగ్రహాల భోగం, సేవ విషయం వేరే ఎవరికైనా కేటాయించడం మంచిది. ఈ ప్రత్యేక సందర్భాలలో కుటుంబ సభ్యులు మాతాజీలకు సహకరించడం వలన గృహంలో భక్తి సూత్రాలు తూచా తప్పకుండా పాటించేందుకు వీలు పడుతుంది. 10. సాధారణ స్క్రీన్ ని హరే కృష్ణ ఓకే వీటి మీద కొంచెం డిస్కషన్ ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే మనం గమనిస్తే ఇక్కడ డీటెయిల్స్ లో స్పెసిఫిక్ గా మనం గమనిస్తే మన ఇంద్రియాలను, ఇది కర్మేంద్రియాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ శరీరం అనేది భౌతిక ప్రపంచంలో భగవంతుడు ఇచ్చిన ఒక పవిత్రమైన యంత్రం. అంటే పవిత్రం కాదు, మనం ఈ ఒక పవిత్ర ఉద్దేశానికి ఉపయోగించేందుకు ఇచ్చిన యంత్రం అన్నమాట ఈ శరీరం. కానీ ఈ శరీరం భౌతిక పదార్థాలతో చేయడం కాబట్టి దీంట్లో సాధారణంగా ఈ నవరంధ్రాల ద్వారా మన శరీరంలో వచ్చేవన్నిటి దుర్గంధమే, అన్ని ముచులే, అంటే అన్క్లీన్నెస్ అన్నమాట. ఈ నవరంధ్రాలు ఎప్పుడు మీకు ప్యూర్ థింగ్స్ తీసుకురావు అనమాట మన శరీరం. ఇప్పుడు ఒక తేనెటీగ పువ్వు నుంచి తేనెని సేకరించి పెడుతుంది. తేనె పవిత్రంగా భావిస్తాం మనం. ఆవు
గోమూత్రం, ఉమ్, గోబరం ద్వారా, ఆవు పేడ ద్వారా ఆ రెండు పవిత్రంగా భావిస్తాం. కానీ మన శరీరం ఆ ఎంగిలి గాని, లేకపోతే మలమూత్ర విసర్జన గాని ఇవి ఎప్పుడు పవిత్రం కావు. ఉమ్, ఎందుకంటే ఈ శరీరం మలంతో నిండి ఉంటుంది, రక్తంతో ఉంటుంది. ఉమ్, ఇలాంటి శరీరాన్ని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం మనం చేయాలి. సో ఇలాంటి ఆస్పెక్ట్ మనం గమనిస్తే ఈ శరీరం భగవంతుడు అందుకే ఉపవాసాలు చేస్తారు. దేనికి? ఓకే, ఇప్పుడు భగవంతుడి పూజ ఉన్నది రేపొద్దునికి, ముందు సాయంత్రం నుంచి ఉపవాసం చేస్తారు. ఎందుకంటే పూజకి కూర్చునేటప్పుడు శరీరం లోపల ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత మంచిది. అప్పుడు ఆ సేవకి మనసు కూడా తోడ్పడుతుంది, శరీరం కూడా సహకరిస్తుంది అనమాట. సో ఈ విధంగా పరిశుభ్రంగా ఉండడం వల్ల ఏమవుతుంది? మీ మనస్సు, శరీరము, చైతన్యము అన్ని కేంద్రించి భగవంతుడి సేవ కోసం వినియోగించవచ్చు అనమాట. సో సో అందుకే స్వచ్ఛతం అనే ఆస్పెక్ట్ స్పెసిఫిక్ గా మన శరీరాన్ని గమనించి మనం తెలుసుకోవాలి. మన శరీరం మీద ఉన్న వెంట్రుక, అది శరీరం మీద ఉన్నంత కాలము అది పర్వాలేదు. శరీరం నుంచి ఒక్కసారి బయటకు వచ్చిందనుకోండి, అది అపవిత్రంగా భావిస్తాం. చేతికున్న వేళ గోళ్ళు, ఈ గోళ్ళు కూడా శరీరానికి ఉన్నంత కాలం ఓకే, ఒక్కసారి బయటకు వస్తే దాన్ని అపవిత్రంగా భావిస్తాం. అలాగే శరీరం నుంచి ఏదైనా సబ్స్టాన్స్ బయటకు వస్తే దాన్ని అపవిత్రంగా భావించాలి. అది దాని టచ్ తో మనం యాక్చువల్లీ స్వచ్ఛతాన్ని కోల్పోతున్నాం. అప్పుడు మనం స్వచ్ఛతాన్ని మెయింటైన్ చేయాలి. ఆ మెయింటైన్ ఎలా చేస్తాం? ఒకటి భూమితో, అంటే మట్టితో అనమాట. నీళ్ళతో కొన్ని మనం క్లీన్నెస్ మెయింటైన్ చేయొచ్చు. హరే కృష్ణ. నీళ్లతో కొన్ని వాటిని మనం నీళ్ళని ఉపయోగించి మనం క్లీన్నెస్ మెయింటైన్ చేయొచ్చు. కానీ కొన్నిటికి మనకి మట్టి అవసరం, అంటే సోప్. కొన్ని వాటికి సబ్బు, స్నానం అనే ఆస్పెక్ట్ వెరీ అవసరం అన్నమాట. సో ఈ విధంగా స్వచ్ఛతని, మన శరీర స్వచ్ఛతను మెయింటైన్ చేయడానికి మన నవరంధ్రాలు మనకి ప్రతి నిమిషము ఇచ్చే బాధని నుంచి బయటపడడానికి ఆస్పెక్ట్ అనమాట. సో ఇందులో డీటెయిల్స్ లోకి మనము తర్వాత వెళ్దాం. ముందు మనం కొన్ని సూత్రాలు గమనిద్దాం క్లీన్లీనెస్ లో. ఓకే, సో దీని గురించి ఇది మేము జనరల్లీ ఎవరైతే విగ్రహ ఆరాధనకు వెళ్తారో వాళ్ళకి ఉద్దేశించి శ్రీల ప్రభుపాదుల వారు కొన్ని ప్రిన్సిపల్స్ చెప్పారనమాట. సో సో స్వచ్ఛతం మెయింటైన్ చేసేటప్పుడు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మన శారీరక స్వచ్ఛతను మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మనం మందిరానికి వెళ్తున్నా, భక్త సాంగత్యంలోకి వెళ్తున్నా, అలాగే భగవంతుడి సేవకు వెళ్తున్నా, ఈ స్వచ్ఛత అనేది జనరల్ గా అప్లై అవుతుంది. కానీ కొన్ని చోట్ల కాంప్రమైజ్ చేయొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. అలాంటి పరిస్థితుల్లో ఓకే. ఇప్పుడు కొంతమంది హాస్పిటల్లో ఆపరేషన్కి వెళ్తారు, లేకపోతే ట్రీట్మెంట్ కి వెళ్తారు. అప్పుడు స్వచ్ఛత మెయింటైన్ ఏంటంటే ఆబ్వియస్లీ కెమికల్ క్లీన్నెస్ మెయింటైన్ చేస్తారు. ఓకే, క్రిములు, కీటకాలు రాకూడదని ఇవి మెయింటైన్ బాగా అవుతాయి. కానీ నీళ్లతో స్వచ్ఛత అది మెయింటైన్ అవుతుందండి? అవదు. అప్పుడున్న కంటామినేషన్ అప్పుడు అలాగే మనం భగవత్ నామస్మరణలో మన స్వచ్ఛతను మెయింటైన్ చేస్తాం. ఇన్ జనరల్ మనం పెట్టు ఆడపిల్లలు, ఆడవాళ్ళు, వాళ్ళు మెన్స్ట్రల్ పీరియడ్ లో ఉన్నప్పుడు అది కూడా న్యాచురల్ గా ఆ 4 రోజుల పాటు శారీరకంగా వాళ్ళు అస్వచ్ఛతలో ఉంటారు. అప్పుడు కూడా వాళ్ళు ఒక స్పెసిఫిక్ క్లీన్లెస్ ని మెయింటైన్ చేయడం అవసరం. సో మనము ఇన్ జనరల్ గా కేర్ఫుల్ గా ఉండాలి మన శరీరం నుంచి వచ్చే కంటామినేషన్ నుంచి. మన నవరంధ్రాలు, అలాగే మన శరీరం మీద వెంట్రుకలు,
అలాగే బహిరంగంగా ఉన్న పరిస్థితుల్లో ఉన్న స్థలం ఎక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ ఇళ్లలో చూడండి, పడక గది వేరుగా ఉంటుంది, వంట గది వేరుగా ఉంటుంది, మనం తినే ఆ, ఆహారం తినే ప్లేస్ వేరుగా ఉంటుంది, డైనింగ్ టేబుల్ వేరుగా ఉంటుంది. వేరుగా ఎందుకు పెట్టారు? ఎందుకంటే మీరు ఒక చోట కూర్చుని అన్నం తిన్నారనుకోండి, ఆ ప్లేస్ యాక్చువల్లీ కంటామినేట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ తినేటప్పుడు మీ చైతన్యంలో ఏముంటుంది? ఓకే, ఇది బాగుంది, నేను తింటున్నా అన్నం, ఈ ముద్దపప్పు బాగుంది, దీంట్లో దాంట్లో ఆవకాయ కలుపుకొని తీసుకుంటాం, అబ్బో ఎంత బాగుందో అని ఒక ఆనందం, అంటే ఒక ఎంజాయింగ్ మూడ్ లో మనం ఒక స్థలంలో కూర్చుని భోజనాన్ని ఆరగిస్తాం అన్నమాట. ఉం? అలా ఆహారం తిన్న తర్వాత న్యాచురల్లీ ఆ ప్లేస్ లో భోగ వృత్తి స్ట్రాంగ్ గా ఉంటుంది. అందుకే నీళ్లతో కడగాలి ఆ ప్లేస్. కడగడం వల్ల ఏమవుతుంది? ఆ భోగ వృత్తి స్ప్రెడ్ అవ్వదు. ఉం? తర్వాత అదే చోట కూర్చుని మీరు చదువుకున్నా పర్వాలేదు. ఇప్పుడు చూడండి ఎవరు ఫాలో అవుతారు లేదా? పడుకునే మంచం మీద. జనరల్లీ రాత్రి పడుకుంటే రాత్రి శరీరం తన లోపల ఉన్న మన ఇంప్యూర్ సబ్స్టాన్స్ అన్నిటిని సేకరించి మన నవరంధ్రాల వైపుకి పంపిస్తుంది అనమాట. అందుకే పొద్దున్న లేవగానే మనం ఏం చేస్తాం? కళ్ళని, ముక్కుని, నోరుని, చెవులని, అదే విధంగా శరీరాన్ని, నవరంధ్రాలను వాటంటి క్లీన్ చేసుకుంటాం. ఇంకా రాత్రి అంతా కంటామినేషన్ అంతా బయటకు వస్తాను. అలాంటి బెడ్ మీద ఎవరైనా కూర్చుని భోజనం చేస్తారండి? మనం కూర్చుంటే ఏంటంటే అప్పుడు అదే అదే కంటామినేటెడ్ ప్లేస్ అన్నమాట. కంటామినేటెడ్ ప్లేస్ లో మనం కూర్చొని చేయకూడదు. అలా ఎక్కడైతే పడుకుంటామో చదువుకుంటాం అక్కడ కూర్చుని తినండి. ఆ? తింటే అక్కడ భోగవృత్తి ఉంటుంది. అప్పుడు చదువుకోవాలన్నా పని చెయ్యాలన్నా ఆ స్ట్రాంగ్ ఫోకస్ రాదు అక్కడ. ఎందుకంటే ఆ భోగవృత్తితో అది అక్కడ ఆ, పడుకునేటప్పుడు ఇంప్యూరిటీస్, తినేటప్పుడు భోగవృత్తి. ఉం? అంటే ఎంజాయింగ్ మూడ్ పెరిగిపోతుంది అనమాట. సో అందుకే దట్ వెరీ కేర్ఫుల్. మనం ఉన్న స్థలాలు ఎలాంటివి, పరిస్థితి ఎలాంటివి. అలాగే కొన్ని పదార్థాలు ఉంటాయి, వాటిని ఇంప్యూర్ గా భావిస్తాం. వాటిని మనం స్పర్శం చేసేటప్పుడు ఏ విధంగా క్లీన్లెస్ మెయింటైన్ చేయాలి? ఇప్పుడు భగవంతుడు పెట్టి నైవేద్యం ప్యూర్, దాన్ని శుద్ధీకరణ చేస్తాం భగవంతుడు పెట్టే ముందు. పెట్టిన తర్వాత అది మహాప్రసాదం కింద మారుతుంది. ఆ మహాప్రసాదానికి మర్యాద ఇవ్వాలి. ఆ, పరబ్రహ్మ స్వరూపం అంటారు అన్నాన్ని. ఆ ఆ అన్నానికి మనం మర్యాద ఇస్తాం. మర్యాద వల్ల దాని స్వచ్ఛత మెయింటైన్ చేస్తాం. కానీ అది తినిన తర్వాత, మనం స్వీకరించిన తర్వాత ఒకవేళ మెతుకులు పడి ఉంటే అది ఎంగిలి కింద మారుతుంది. ఎంగిలి ఇస్ కంటామినేటెడ్. సో ఒకే ఐటమ్, ఆ అన్నం మెతుకు భోగంగా ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది, మహాప్రసాదం ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది, అది ఎంగిలి అయిన తర్వాత ఇంకోలా ఉంటుంది. ఉం? చూడండి, వేడి కేర్ఫుల్. అందుకే మను సంహిత ప్రకారం, మను ఎవరండి? స్వయంభూ మను స్వయంగా ఇచ్చిన సంహిత అన్నమాట. ఎవరి కోసం ఇచ్చాడు ఇది? మను సంహిత మానవులకు ఇచ్చారన్నమాట. ఇది ఆ, ఇది ఎవరికో కోసం కాదు, మన కోసమే. కానీ ఇందులో గౌడీయ సిద్ధాంత సంప్రదాయం ప్రకారము, ప్రభుపాదులు ఇచ్చిన శిక్షణ ప్రకారము ఆ, ఆ, మనము భగవంతుని ఆరాధన చేస్తాం కాబట్టి మనకి ఈ క్లీన్లెస్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఏ భక్తులైతే దీక్షకి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, భక్తిలో పురోగతి చెందాలనుకునే వాళ్ళందరూ ఈ ఆస్పెక్ట్స్ మనం గమనించాలి. మన సంహిత ప్రకారము 12 మలాలు ఉన్నాయి. ఏంటండి? 12 ఇంప్యూరిటీస్. అది మన శరీరం నుంచి వచ్చే 12 అన్నమాట. అందులో మొదటి 6, ఆరిటికి మీరు మట్టి నీళ్లు కలిపి, అంటే మట్టి అంటే సబ్బు లేకపోతే షవరు, ఆ, ఇలాంటివి యూస్ చేసి ఆ 6 మలాల్ని మనము మన శరీరం నుంచి శుభ్రం చేసుకోవాలి. మిగతా 6టికి నీళ్ళు ఒకటే సరిపోతాయి. సో శరీరం నుంచి వచ్చే 12 మలాల్లో మొదటి 6 ఏంటంటే, ఒకటి మన శరీరంలో ఉన్న ఫ్యాట్. ఈ ఫ్యాట్ విశేషంగా ఆ, మన కొవ్వు, బేసికలీ కొవ్వు అంటారు. ఓకే, ఫ్యాట్ అంటే కొవ్వు. ఈ కొవ్వు ఆ, మీరు రాత్రి పడుకుని పొద్దున్న లేవగానే ఒక గంటన్నర కన్నా ఎక్కువ పడుకున్నారు, 3 గంట కన్నా ఎక్కువ పడుకున్నారు, న్యాచురలీ కొవ్వు చెమట ద్వారా
మన శరీరంలో బయటపడుతుంది అనమాట. ఈ కొవ్వుని, రెండవది సీమెన్, వీర్యం, ఆ, ఒక పురుషుడి శరీరం నుంచి వచ్చే వీర్యం. మూడవది రక్తం. ఆ, నాలుగవది బోన్ మ్యారో, అంటే మన ఎముకల్లో ఉన్న మ్యారో అన్నమాట, అది బయటపడినప్పుడు. అలాగే మూత్రం, మలం. ఉం? మన ఆ, మూత్ర విసర్జన చేసినప్పుడు మల విసర్జన. ఈ 6 మలాలని మన శరీరం నుంచి బయటపడేటప్పుడు అప్పుడు ఏం చేయాలంటే స్నానం చేయాలి, సబ్బుతో. మట్టిని యూజ్ చేయాలి. మట్టి ఇస్ ప్యూర్ యాక్చువల్లీ. మట్టిని తీసుకుని చేయొచ్చు, కానీ మనకి ఒక ఇప్పుడున్న ప్రాక్టికల్ సెన్స్ లో సోప్ యూజ్ చేస్తారు. మట్టి అనేది సుగంధాన్ని ఇచ్చేది, సుగంధం పరిమళం మట్టితో వస్తుంది అనమాట. అందుకే చూడండి, వర్షాకాలం రోజున స్పెషల్ గా వర్షం పడబోతుంది. అప్పుడు నేల మీద, నేల అంటే మీ ఇంట్లో ఫ్లోర్ మీద కాదు, బయట గార్డెన్ లో, అక్కడ ఒక పరిమళం వస్తుంది గార్డెన్ నుంచి, మట్టి నుంచి. సో దట్స్ వాట్ సోప్ అంటే. అదే సోప్ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఎలిమెంట్. సో వాటితో మనం స్నానం చేయాలి. ఉమ్, ఇవి ఈ 6. మిగతా 6 ఏంటంటే మనం శరీరాన్ని నుంచి వచ్చేది 6. మిగతా 6 అవేంటండి, ఆ, ముక్కులో నుంచి వచ్చే ఇంప్యూరిటీ, అలా. అలాగే మ్యూకస్, మీరు దగ్గేటప్పుడు వచ్చే కఫం. ఆ, 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 మీ ముక్కులో నుంచి వచ్చే చీమ అంటాం, ఏంటో మనం పిల్లలకి మనం చిన్నప్పుడు ఎక్కువ చీమ బాగా ఉంటుంది, దాన్ని తీస్తూ ఉంటాం. వాటికి కళ్ళలో నీళ్లు, విశేషంగా ఆ, మీరు కొంచెం పరిశ్రమిస్తే చెమట వస్తుంది కదా, ఆ చెమట. చెవులో ఇయర్ వ్యాక్స్. అలాగే పొద్దున్న లేవగానే కళ్ళల్లో పేరుకునే, ఏంటంటారు దాన్ని, కళ్ళల్లో కంటామినేషన్. పుసులు పుసులు. పూసు. వీటికి మనము జనరల్ ఏమవుతుంది, మనము పబ్లిక్ లో ఉండగా మన చేతులని జనరల్ గా ఇవన్నీ బయటకు రాగానే మనం ఇమ్మీడియట్ గా ఒక వైదిక సంస్కృతిలో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఈ ఇంప్యూరిటీస్ ని తీయాలంటే ఒక పబ్లిక్ ప్రైవేట్ ప్లేస్ కి వెళ్ళి అక్కడ వాష్ బేసిన్ దగ్గర కానీ ఇవన్నీ తీసుకోవాలి. కానీ అది పబ్లిక్ గా అందరి ముందు చేతులు పెట్టి వేళ్లు పెట్టి తీసుకోవడం. కానీ అప్పుడప్పుడు పరిస్థితులు మనం గమనించాం, బికాస్ దీస్ ఆర్ లైక్ న్యాచురల్, శరీరం రెస్పాండ్ అవుతూ ఉంటుంది వీటికి. సో అప్పుడు ఏం చేయాలి, ఇమీడియట్ గా కాన్షియస్ గా ఉండాలి మనం. అప్పుడు వెంటనే వెళ్ళి మన చేతులు కడుక్కోవాలి, నీళ్లతో సరిపోతుంది. స్నానాలు చేయగలదు వీటికి. ఉమ్, ఆ, వీటికి స్నానాలు చేసే అవసరం లేదు, అయితే సబ్బు యూస్ చేసే అవసరం లేదు ఇన్ జనరల్. వీటిని మనం తీసుకునేటప్పుడు వేటి మెయింటైన్ క్లీన్నెస్. ఈ 6 చెవుల నుంచి, ఆ, ముక్కు నుంచి, నోటి నుంచి, అలాగే కన్నీళ్ళు, చెమట, ఆ, అలాగే కళ్ళల్లో నుంచి 2 వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, పుసులు వస్తాయి. అలాగే నోటి నుంచి, నోట్లో పేరుకుపోయిన ఇది, మళ్ళీ చీము, ఆ, అలాగే కఫం. వీటన్నిటిని మనం కేర్ఫుల్ గా ఉండాలి. ఆ, అలాగే కఫ, వాత, పిత్త, ఇవి కూడా మన శరీరం నుంచి బయటపడతాయి. అప్పుడు కూడా మనం కేర్ఫుల్ గా ఉండాలి. పబ్లిక్ ప్లేస్ లో ఉన్నప్పుడు వాత మన శరీరం నుంచి ఫాట్ కింద వస్తుంది అనమాట. ఓకే, ఆ ఫాట్ వచ్చినప్పుడు మనం కేర్ఫుల్ గా ఉండాలి. మనం ఎక్కడ ఉన్నాం, పబ్లిక్ ప్లేస్ లో ఉన్నామా, మందిరంలో ఉన్నామా, వి హావ్ టు బి వెరీ కేర్ఫుల్. అక్కడ మనము వి కాంట్ బి క్యాజువల్. హరే కృష్ణ. ఈ విధంగా, హరే కృష్ణ, ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్స్. ఎవరో శ్రీనివాస్ ప్రభు. Yeah. ఎందుకు మ్యూట్ అవ్వట్లేదు అది? సో ఈ 12 మలాలు మన శరీరం నుంచి వచ్చేవి, వీటి కేటగరైజేషన్ అనమాట. సో ఇది అర్థమైందా మీకు? ఎనీ కన్ఫ్యూజన్స్ ఇన్ దిస్?
నో ప్రభుజీ. తర్వాత సెకండ్ ఆస్పెక్ట్, కొన్ని అపవిత్రాన్ని స్ప్రెడ్ చేస్తాయన్నమాట కొన్ని ఆస్పెక్ట్స్. ఇవి బహిరంగంగా మనం గమనిస్తాం. మన సంహిత ప్రకారం వీటిని మనం స్పర్శించినప్పుడు మనము స్వచ్ఛతను మెయింటైన్ చేయాలి, క్లీన్నెస్ వెళ్ళాలి, అంటే స్నానాలు చేయాలి. ఓకే, అవి ఏంటండి? మదిరం, మొదటిది మదిరం, ఒక మందు అన్నమాట. అలాగే లో యానిమల్స్, అంటే నీచ జాతి పశువులు అన్నమాట. ఇప్పుడు ఆవుని స్పర్శించినప్పుడు నువ్వు అపవిత్రం అవ్వము, పవిత్రంగానే ఉంటాం. కానీ కొన్ని పశువులని, డొమెస్టిక్ యానిమల్స్ ని మనం టచ్ చేయకూడదు. పందులు, గాడిదలు, కుక్కలు, కాకులు, వీటిని ఈ 4 కేటగిరీస్ చెప్తారనమాట. పందులు, గాడిద, కుక్క, కాకులు. ఆబ్వియస్లీ పిల్లులు కూడా రావచ్చు ఇందులో. సో జనరలీ డివోటీస్ కి డౌట్ ఉంటుంది, అరే ప్రభుజీ ఇంట్లో కుక్కను పెంచుకుంటూ ఉంటాం, కుక్క ఒక చేతితో కుక్కకి నిన్ను నోట్లో పెడతాను, ఇంకో చేతితో నేను తింటాను. దరిద్రం, దీనికని ఇంకా దరిద్రం ఉండదు. కుక్కకి విలువిస్తాం. శివానంద సేన్ చైతన్య మహాప్రభు యాత్రకు వెళ్ళేటప్పుడు ఒక కుక్క ఎంతో మర్యాదగా దాన్ని బోటు దాటించడం కోసం ఖర్చు ఖర్చు పెట్టి తీసుకెళ్ళాడు. తర్వాత కుక్క కనపడలేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకున్నాడు. తర్వాత అలా ఎతకడానికి 10 మందిని పంపించాడు, ఇటు అటు కనపడలేదు. అలా ఇంత నిరుత్సాహంతో పూరి చేరుకున్న తర్వాత మహాప్రభు దర్శనంకి వెళ్ళినప్పుడు అక్కడ చైతన్య మహాప్రభు స్వయంగా కొబ్బరి తింటాడు. కొబ్బరి తింటూ ఒక కొబ్బరి, ఒక నోట్లో కొబ్బరి వేసుకుని ఇంకో చిన్న ముక్క విరగొట్టుకుని నోటితో ఇంకో ముక్కని విసురుతాడు అనమాట కుక్కకి. ఏ కుక్క అంటే అదే కుక్క, శివానంద సేన్ చూసిన కుక్కే. ఆ కుక్క భగవంతుడి భక్తుడి కృప పొందింది కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చి అది చైతన్య మహాప్రభు కృపను పొందింది అనమాట. కుక్కకి విలువ ఇవ్వాలి. నిమాయ పండిత్ చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక చిన్న కుక్క పిల్లని తీసుకెళ్తాడు. సో కుక్కలకి విలువ ఇవ్వడం కదా, విలువ ఇవ్వడం అంటే ఒళ్ళో కూర్చోపెట్టుకుని నేను తింటూ దాన్ని కూడా తినిపించడం కాదు, దానికి శ్రీమంత నయనాలు అవి చేయించడం కాదు, పెళ్లిళ్ళు చేయించడం కాదు కుక్కలకి. ఈ కుక్కలకి పెళ్లిళ్ళు చేయించడాలు, ఫంక్షన్లు చేయించడాలు ఇవన్నీ కూడా ముందుగా ఉండేవి. ఇది కొత్త విషయం కాదు. నిమాయ పండిత్ కలియుగం ఆరంభంలో వేద పండితులకి వాళ్ళ వేద పాండిత్యం వల్ల వాళ్ళకి ఎంతో సంపదన వచ్చేది. దక్షిణ రూపంలో ఎంతో బంగారం, వెండి అవి వచ్చేవన్నమాట. వాటిని చూపించుకోవడానికి ఇళ్లలో పెళ్లిళ్ళు చేసేవారు అనమాట. ఈ బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రులు ఏం చేశారండి? పెళ్లిళ్ళ ద్వారా తమ దగ్గర ఉన్న ఐశ్వర్యాన్ని ప్రదర్శించేవారు. చూడండి మా దగ్గర ఎంత ఐశ్వర్యం ఉందని చూపించుకోవడానికి పెళ్లిళ్ళు చేసేవారు. ఓకే, పెళ్లిళ్ళు అయిపోయినాయి పిల్లలకి, కానీ ఇంకా పెళ్లి చూపించాలి నా దగ్గర ఇంత ఐశ్వర్యం ఉందని. ఏం చేసేవారు? ఒక కుక్క, మగ కుక్క ఆడకుక్కకి పెళ్లి చేసేవారు. ఒక మగ పిల్లికి ఆడపిల్లికి పెళ్లి చేసేవారు. వాడికి శ్రీమంత నేరాలు చేసేవారు. ఇవన్నీ చేసి తమ ఐశ్వర్యాన్ని చూపించుకునేవారు ప్రపంచాన్ని. చూడండి ఎంత ఆమె డాగ్ లవర్ అని. ఇలాంటివి మహాప్రభు సమయంలోనే అయ్యేవి. ఇవన్నీ చూసి అద్వైతాచార్య బాధపడతాడు, ఇదేంటయ్యా, ఉన్న ఉన్న సమయాన్ని భగవంతుడు స్మరణ చేయకుండా ఇలాంటివి చేస్తున్నారు. అందుకే ఈ నీచ జాతి పశువులని స్పర్శించేటప్పుడు మనము క్లీన్ చేసుకోవాలి. క్లీన్ అవర్ సెల్స్. అందులో ఏమవుతండి? పందులు, గాడిదలు, కుక్కలు, కాకులు. అలాగే నీచ జాతి వ్యక్తులను, అందులో చండాలులు, మ్లేచ్ఛలు అని ఇది మను సంహితాలో వర్ణించలేదు. చండాలులు, మ్లేచ్ఛలు అంటే ఎవరండి? గొడ్డు మాంసాన్ని తినేవాళ్ళు అనమాట. గొడ్డు మాంసాన్ని తినేవాళ్ళు. అలాగే ఇది ఈ 4 నియమాలు ఉన్నాయి కదండి, ఈ 4 నియమాలు ఉల్లంఘించే వాళ్ళు, ఇలాంటి వాళ్ళ సాంగత్యం. ఇది ఓన్లీ అమెరికన్స్, యూరోపియన్స్ అని కాదు ఇక్కడ.
ఇది ఒక ఇండియన్ అయ్యి ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి కూడా ఒకవేళ 4 నియమాల్ని ఉల్లంఘించిన, వాళ్ళు గొడ్డు మాంసం తింటున్నా వాళ్ళ స్పర్శ చేయకూడదు. ఉహు. కాదు, ప్రతి నిమిషం అపవిత్రంగా ఉంటారు. చాలా 4 నియమాల్లో అదే కదా, మదిరం, ఆ, మైథునం, ఉం, మళ్ళీ ఏదో, ఆ, ఆ, మాంసం తినడం, వీటన్నిటి టచ్ లో కంటామినేట్ అవుతారు. సో చైతన్య లెవెల్లో, కాన్షియస్నెస్ లెవెల్లో కూడా కంటామినేట్ అవుతారు, శారీరకంగా కూడా కంటామినేట్. అందుకే వాళ్ళని టచ్ చేయకూడదు. అలాగే మన శరీరం మీద ఉన్నవి కానీ బయటపడితే అవి అపవిత్రంగా భావిస్తాం. ఏంటండి? మన వెంట్రుకలు. కొంతమంది శవరానికి వెళ్తారనమాట. శవరానికి వెళ్ళి అలాగే అక్కడి నుంచే టెంపుల్కి వచ్చేస్తారు, లేకపోతే అక్కడి నుంచే ఆఫీస్కి వెళ్ళిపోతారు. అదే దరిద్రం. క్షవరం చేసుకున్న తర్వాత గడ్డం తీసుకున్నా, మిషన్ తీయించుకున్నా, ఆ, గోళ్ళు వేళ్ళు తీసుకున్నా, ఆ, ఆ, లేకపోతే గుండు కొట్టించుకున్నా అప్పుడు స్నానం చేయాలి. ఉన్న శరీరం అంతా కంటామినేట్ అవుతుంది. ఉమ్, ఆ, గోళ్ళు, ఆ, ఆ తర్వాత వెంట్రుకలు, లేకపోతే ఎముకలు. ఆ, మీరు ఎముక టచ్ చేశారు, ఎముక టచ్ చేస్తే అపవిత్రం. కానీ ఆ ఎముకతో చేసిన శంఖాన్ని పవిత్రంగా భావిస్తాం శాస్త్రంలో. తెలుసుకోవాలన్నమాట దేనికి మనం దేని వాల్యూ ఇస్తున్నాం. తర్వాత ఉం, అది ఆ ఎముక అనేది ఆ మృత శరీరం, ఉం, మృత శరీరం కానీ ఎముక కానీ ఇది మనిషిదైనా ఒక పశువుదైనా ఉం, స్పర్శించినప్పుడు మనం స్నానం చేయాలి. అలాగే ఒక శ్మశాన వాటిక నుంచి వచ్చే పొగ, ఇప్పుడు పొగలో కూడా పవిత్రమైన ఉంటాయి. యజ్ఞం నుంచి వచ్చే పొగ అది కళ్ళల్లోకి వెళ్తే, శరీరానికి తగిలితే అది మనం పవిత్రం చేస్తాయి మనం. అప్పుడు కారే నీళ్లు, కళ్ళల్లో నీళ్ళు వస్తాయి కదండి పొగకు పడినప్పుడు. ఆ పొగ వల్ల వచ్చే కన్నీళ్లతో మన పాపం కూడా బయటకు వెళ్ళిపోతుంది. సో అందుకే యజ్ఞం అయ్యే పొగ మంచిది, కానీ శ్మశాన వాటికలో శరీరం కాలుతున్నప్పుడు వచ్చే పొగ స్పర్శిస్తే అది కంటామినేషన్ అన్నమాట. అలాగే ఒక స్త్రీ తన మెన్సెస్ పీరియడ్ లో ఉన్నప్పుడు ఉమ్, ఆ సమయంలో ఆమెను స్పర్శించకూడదు. పూర్వంలో పాటించేవారు, ఇప్పుడు ఆబ్వియస్లీ మెనీ డివోటీస్ కూడా పాటిస్తారు. ఇందులో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇందాక ఇచ్చారనమాట. మన మాతాజీ చదివినప్పుడు ప్రాక్టికల్ గా టెంపుల్ కి రావచ్చు, విశేషంగా జపం చేయొచ్చు. ఓకే, చాలా మందికి అండర్స్టాండింగ్ ఉందన్నమాట. ఏంటి, మెన్సెస్ పీరియడ్ లో ఉన్నప్పుడు ఆడవాళ్ళు జపం చేయకూడదు. అది భగవత్ నామాన్ని జపించవచ్చు. ఓకే, మీరు స్తోత్రాలని పూజ గదిలో కూర్చుని మడి ఆచారంగా చేయడం కుదరకపోవచ్చు, కానీ నామ జపం, భాగవత ధర్మాన్ని మాత్రం పాటించాలి. భాగవత ధర్మంలో వచ్చేవి ఏంటంటే శ్రవణం, వినడం, గురుముఖ పద్మ వాక్యాన్ని వినడం, కీర్తన, సంకీర్తన చేయొచ్చు మృదంగము కరతాలు తీసుకొని. అలాగే జపం చేయొచ్చు, భక్త సాంగత్యం చేయొచ్చు, ఉమ్, భక్తుల సేవ చేయొచ్చు. ఆ, కానీ ఆ సేవ చేసేప్పుడు ఎవరైతే విగ్రహ ఆరాధనకి వెళ్తారో వాళ్ళని స్పర్శించకూడదు, టచ్ చేయకూడదు. అలాగే ఎవరైతే విగ్రహ ఆరాధనలో హెల్ప్ చేస్తున్నారో, మాల సేవ చేయడం కానీ, లేకపోతే భగవంతు నైవేద్యం చేయడం కానీ, వాళ్ళని మనం స్పర్శించకూడదు అనమాట. విశేషంగా ఎవరైతే మెన్సెస్ లో ఉన్న స్త్రీలు. కానీ జపం చేయొచ్చు, భాగవత శ్రవణ చేయొచ్చు, భక్త సాంగత్యంలోకి రావచ్చు. కానీ జనరల్లీ భక్త సాంగత్యం ఒకవేళ గుడిలో అవుతుంది అనుకోండి, ఆ, గుడిలోకి ఎంటర్ అవ్వడం అనేది, బికాజ్ గుడిలో ఎంటర్ అయ్యారంటే న్యాచురల్ గా టచ్ చేస్తారు. టచ్ చేయకుండా భగవంతుడి దర్శనం లేకుండా సెపరేట్ గా వెళ్ళి సాంగత్యంలో ఉండగలరు, ఉండొచ్చు. దానికి అలౌడ్. డివోటీ అసోసియేషన్ లో వచ్చే ఆస్పెక్ట్ గౌడీ సంప్రదాయం ప్రకారం అలౌడ్ ఫర్ ఉమెన్. ఎందుకంటే మనం ఇచ్చేది వాల్యూ భాగవత ధర్మానికి. ఇక్కడ పంచరాత్రిక విధి ప్రకారం మనం మందిరానికి రావట్లేదు, ఆ అండర్స్టాండింగ్ ఉండాలి. ఒక భాగవత ధర్మ ప్రకారం నేను వస్తున్నాను, సాంగత్యం తీసుకుని వెళ్తున్నాను, అప్పుడు కేర్ఫుల్ గా ఉండాలి ఆడవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడున్న ప్రాక్టికల్ టైమ్స్ లో ఆడవాళ్ళందరూ ప్రతి జాబులకు వెళ్తున్నారు, స్కూళ్ళకి వెళ్తున్నారు, ఆడపిల్లలు. అలాంటినప్పుడు మందిరంలో ఒక ఎడ్యుకేషన్ పర్పస్ గా భగవత్ సాంగత్యంలో రావడం అనేది ఇబ్బంది కాదు.
ఇది శాస్త్రం ప్రకారం, ఇస్కాన్ స్టాండర్డ్ ప్రకారం అలౌడ్. కానీ అది భాగవత ధర్మ ప్రకారం. పంచరాత్ర విధి కింద వచ్చేసి నేను వంట చేస్తాను, లేకపోతే మాలలో కూర్చుని ఎవరైతే మాల చేస్తే అక్కడ మాల చేస్తాను, లేకపోతే ఎవరైతే భక్తులు ఈ సేవలో ఉన్నారో వాళ్ళని స్పర్శిస్తాను, వాళ్ళతో నేను చెయ్యి చెయ్యి కలిపి నృత్యం చేస్తాను, అలాంటివి అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే అందులో టచ్ అయ్యే ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆ, తర్వాత తినేటప్పుడు, తిన్నప్పుడు కూడా కంటామినేషన్ అవుతుంది. మీరు ఒక చోట కూర్చుని తిన్నారు, ఎంగిల్ అవుతుంది. సో ఆ ప్లేస్ కూడా కడగాలి, మీ చేతులు కాళ్ళు కూడా కడుక్కోవాలి. ఈ అలవాటు ఎంతమందికి ఉంది? భోజనం చేసే ముందు ఆబ్వియస్లీ కడుగుతాం, భోజనం చేసిన తర్వాత చేతులు కాళ్ళు కడుక్కునే అలవాటు. ఆ, ఆ, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, డివోటీస్ ఇది ఒక ప్రాక్టికల్, మీ లైఫ్ లో అప్లై చేయాలి ఇది. ఆ, ఇంట్లో ఉన్నది అప్లై చేయండి, మీకు ఆరోగ్యం కూడా మంచిది. చేతులు కాళ్ళు కడుక్కోవడం భోజనం తర్వాత. అలాగే ఒక గంట కన్నా ఎక్కువ పడుకుంటే స్నానం చేయండి. పొద్దునప్పుడు ఫస్ట్ తీసుకున్నారు, స్నానం చేయండి. ఏ బట్టలతో అయితే మనం పడుకుంటామో రాత్రి, ఆ బట్టలని విప్పి వాటిని ఉతికించాలి. మళ్ళీ అవి వేసుకుని వెళ్ళిపోకూడదు. అలాగే మైథున జీవితం, ఇది మనుసమిత ప్రకారం సంభోగించినప్పుడు, ఒక స్త్రీ పురుషులు సంభోగించినప్పుడు వాళ్ళు స్నానం చేయాలి. అలాగే మల మూత్ర విసర్జన చేసినప్పుడు, ఓకే, మూత్ర విసర్జనలో మనము చేతులు కడుక్కుంటాం. అలాగే ఒకవేళ విగ్రహార్థానికి వెళ్తున్నారు అనుకుంటే అప్పుడు వస్త్రాలు ఏం ధరించకూడదు అనమాట, వస్త్రాలు వేరుగా ఉండాలని. అలాగే ఏదైనా పాపకర్మ చేసినప్పుడు, తెలియకో తప్పు అయిపోయింది వల్ల, మనస్సులో కూడా ఒకవేళ తప్పు చేశాను, అవైధ సంఘం మనసులో కూడా అవుతున్నప్పుడు అప్పుడు, అలాంటప్పుడు వెంటనే స్నానం చేయాలి. ఒక కంటామినేటింగ్ థాట్ వచ్చింది, లేకపోతే ఏదైనా పాపం చేశారు, ఇమీడియట్లీ మనసుమిత ప్రకారం వాళ్ళు క్లీన్ చేసుకోవాలి. మైండ్ ఇంప్యూర్ అయిపోయింది అనమాట, క్లీన్ చేసుకోవాలి. ఉచ్చిష్ట, ఎంగిలి తిన్నప్పుడు, ఓకే, ఇది మహాప్రసాదం గురించి మాట్లాడట్లేదు. ఒక భగవత్ సాధు సాంగత్యంలో ఒక భాగవతోత్తముడి ఉచ్చిష్టని స్వీకరించడం అనేది భక్తి శక్తిని పెంచుతుంది. మీకు తెలుసు కదా, భక్తి శక్తిని పెంచే 3 ఆస్పెక్ట్స్ ఏంటవి? వైష్ణవేర పదధూల, వైష్ణవేర పదజల్, వైష్ణవేర ఉచ్చిష్ట. ఈ 3 అనమాట. ఇది మీ భక్తిని పెంచుతుంది. వైష్ణవుడి చరణ పాదాలు ఉన్న ధూళి. ఎవరండి వైష్ణవుడు అంటే? భాగవతోత్తముడు. ఉత్తమ భక్తుడి పాదధూళి, ఉత్తమ భక్తుడి చరణాన్ని కడిగిన నీళ్లు. అలాగే మూడవది ఉత్తమ భక్తుడు ఉచ్చిష్ట, వాళ్ళు స్వీకరించిన మహాప్రసాదం. మిగతా వాళ్ళు ట్రై చేయకండి, ఎందుకంటే ఎవరైతే భాగవతోత్తములు కాదో వాళ్ళది మీరు తీసుకున్నారనుకోండి, మీ పాపకర్మ వాళ్ళకి వెళ్తుంది అనమాట. అది వాళ్ళు భరించలేరు. అవి ఎన్నో రోగాల కింద వస్తాయి వాళ్ళ లైఫ్ లో. సో వీ టు వెరీ కేర్ఫుల్. భాగవతోత్తములు వాళ్ళ సాధన ప్రకారం భగవంతుడి కృప ద్వారా వాళ్ళు ఈ ప్రపంచానికి వచ్చి ఎంత చెప్తారు, వాళ్ళ చనదులి, వాళ్ళ చరణ పాదాలు కడిగిన నీళ్లు, అలాగే మూడవది వాళ్ళు తీసుకున్న ప్రసాదము, ఉచ్చిష్టం, వీటిని మీరు స్వీకరించవచ్చు. ఇది మీ భక్తిని పురోగతి చేస్తుంది, అది వాళ్ళకి ఎలాంటి హాని చేయదు. కానీ ఎవరైతే కాదు వాళ్ళు మాత్రం మీరు ట్రై చేయకూడదు. వెరీ 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 కేర్ఫుల్. ఒక తల్లిదండ్రులు పిల్లలకు ఆశీర్వదించేటప్పుడు పిల్లలు చరణాన్ని స్పర్శిస్తారు. ఆ చరణ స్పర్శ ద్వారా ఏమవుతుందండి, వాళ్ళకున్న ఆయుష్ కూడా వాళ్ళకి వస్తుంది. వీళ్ళు ఉన్న మెచ్యూరిటీ, పరిపక్వత, గుణాలు కూడా పిల్లలకి వర్తిస్తాయి అన్నమాట. ఒకవేళ అలాంటి రిలేషన్ లేకపోతే కాళ్ళు పట్టుకోకూడదు. కాళ్ళు పట్టుకుంటే ఏమవుతుందండి, నర్సింగ్ వాడు ఆయుష్ని తగ్గించేస్తారు వీళ్ళు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఉచ్చిష్ట తర్వాత, ఎవరైనా పుట్టినప్పుడు, ఎవరైనా గిట్టినప్పుడు మీ రిలేటివ్స్ లో, విశేషంగా గోత్రం ప్రకారం, అప్పుడు కూడా మనం కంటామినేట్ అవుతాం. పుట్టినప్పుడు కొన్ని రోజులు ఉంటది, గిట్టినప్పుడు కూడా కొన్ని రోజులు. బ్రాహ్మణులకి 10 రోజులని, క్షత్రులకి
వైద్యుడు ఇది ఎలా అండి? ఎందుకంటే ఈ రోజులు ఒక శూద్రుడికి నెల పాటు ఉంటుంది. ఎందుకంటే ఆకర్షణ శరీరం మీద ఆసక్తి ఎక్కువ ఉంటది. ఆసక్తి ఉన్నప్పుడు న్యాచురల్ గా ఒక వ్యక్తి ఏమవుతాడండి? డిస్టర్బ్ అయిపోతాడు. తన విగ్రహారాధనకి భగవంతుడి సేవకని మందిరానికి వచ్చిన తన చైతన్యంలో తన గురించి ఆలోచన ఉంటుంది. అది కంటామినేటింగ్ అన్నమాట. అందుకే ఒక శూద్రుడికి 30 రోజులు ఉంటది. ఒక వైశ్యుడికి కొన్ని తక్కువ రోజులు అన్నమాట. ఒక క్షత్రుడికి కొన్ని తక్కువ రోజులు. అలాగే బ్రాహ్మణుడికి ఒక 10 రోజులు. కానీ వైష్ణవ దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరు ఒకవేళ మరణించిన వ్యక్తి దీక్ష తీసుకున్న వ్యక్తి వాళ్ళ రిలేటివ్స్ కూడా దీక్ష తీసుకున్న వాళ్ళకి 3 రోజులు. 3 రోజులు ఉంటుంది అక్కడ. సో ఎందుకంటే ఆసక్తి తక్కువ అక్కడ. ఎంత ఆసక్తి ఉంటే అన్ని ఎక్కువ రోజులు ఉంటుంది. ఎంత ఆసక్తి తక్కువ ఉంటే బ్రాహ్మణ వర్గంలో ఉన్న వాళ్ళు, క్షత్రియ వర్గంలో ఉన్న వాళ్ళు వాళ్ళకి ధర్మం మీద ఉన్న ఆసక్తి శరీరం మీద ఉండదు. ధర్మాన్ని పాటించాలి. ఇది ఒక కర్తవ్యం కింద భావిస్తారు. శాస్త్ర అండర్‌స్టాండింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆసక్తి తక్కువ ఉంటుంది. ఒకళ్ళు మరణించారంటే తెలుసు వాళ్ళు శరీరాన్ని వదిలారు ఇంకో శరీరాన్ని ధరిస్తారని. అందుకే వాళ్ళ మనోవేదన అంత ఎక్కువ ఉండదు. ఉంటది. నేచురల్‌గా ఉంటది. కాలం కాలం ఏం చేస్తుంది కాలం కూడా ఒక క్లీన్లీనెస్ లాగా అన్నమాట. టైమ్ ఈజ్ ఆల్సో ఏ క్లీనింగ్ ఫ్యాక్టర్. మన చైతన్యంలో ఉన్న ఇంప్యూరిటీస్‌ని కాలం కూడా నెమ్మదిగా పరిశుభ్రం చేస్తదన్నమాట. అందుకే కాలం ఇస్తారు. సమయం ఇస్తారు. పుట్టినప్పుడు అలాగే గిట్టినప్పుడు. సో ఈ విధంగా మనుసమిత వర్ణిస్తుంది. తర్వాత ఒక రోగం ఉన్నప్పుడు, శారీరక రోగం ఉన్నప్పుడు అది కూడా కంటామినేటింగ్ అన్నమాట. శరీరం మన శరీరానికి స్కిన్ డిసీజ్ ఉంది. అలాంటిది ఉన్నప్పుడు కూడా అది కంటామినేటింగ్. వాళ్ళు కూడా కేర్ఫుల్ గా ఉండాలి. భగవంతుడు సేవ చేసాడు. అంటే ఏదో ఒక రోగం ఉంటుంది మన శరీరానికి. అలా ప్రభుజీ నాకు చిన్నప్పుడు దురద వస్తుంది ప్రభుజీ, నేను సేవ మానేస్తాను. కంటామినేటింగ్ డిసీజ్. చీము, నెత్తురు రెగ్యులర్ గా బయటపడుతున్నాయి మీ శరీరం నుంచి. అప్పుడు మీరు కేర్ఫుల్ గా ఉండాలి. సో ఇది ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలండి? చీము నెత్తురు అవన్నీ బయటకు వస్తున్నాయి పుండు పడిపోతుందిగా, అది మొత్తం దుర్గంధాన్ని కూడా ఇస్తుంది. అప్పుడు మనం కేర్ఫుల్ గా అవాయిడ్ చేయాలి. లేకపోతే వన్ కెన్ మెయింటైన్. ఇప్పుడు జలుబు వచ్చింది పోయి ముక్కులో నుంచి నాకు రోజు కారుతూనే ఉంది. ఓకే, బీ కేర్ఫుల్. అలానే సాంగత్యాన్ని సేవను వదిలేయకూడదు. సో ఇట్స్ వెరీ మనం కన్సల్ట్ చేసి చెయ్యాలన్నమాట. చాలాసార్లు మన అండర్స్టాండింగ్ లో వెళ్ళిపోతూ ఉంటాం. ఇది మన సమిత ప్రకారం ఇచ్చిన డీటెయిల్స్ సూత్రాలు అన్నమాట. ఇప్పుడు శారీరక శుభ్రత. మనం పొద్దున్న లేవగానే డివోటి ఏం చేస్తాడండి? శారీరంగా వచ్చే రంధ్రాల నుంచి వచ్చే మలాన్ని పరిశుభ్రం చేసుకుంటాడు. పళ్ళను తోముకుంటాడు, స్నానం చేస్తాడు సబ్బుతో. అలాగే దుస్వప్నాలు వచ్చినప్పుడు స్నానం ఎప్పుడు చేయాలండి? మైథున జీవితంలో ఉన్నప్పుడు, దుస్వప్నాలు వచ్చినప్పుడు, గడ్డం తీసుకునేటప్పుడు, వాంతులైనప్పుడు, ఒక మృత శరీరాన్ని టచ్ చేసినప్పుడు, ఒక స్త్రీ తన మెన్స్ట్రువల్ సైకిల్లో ఉన్నప్పుడు, మెన్సెస్ లో ఉన్నప్పుడు, అలాగే ఇందాక చెప్పినట్టు ఒక మృత శరీరం ఒక జంతువు టచ్ చేసినప్పుడు ఎముకలు, అప్పుడు మనం ఇది చేయాలన్నమాట. ఒక స్త్రీ మెన్సెస్ పీరియడ్ లో ఉంటే 4వ రోజు వాళ్ళు స్నానం చేస్తారు. స్నానం చేసి అప్పుడు లోపలికి వస్తారనమాట. సో అదే విధంగా శారీరక చైతన్య శుభ్రతతో పాటు మన మానసిక శుభ్రత కూడా చాలా ఇంపార్టెంట్. వాటికి చేయవలసిన 4 కార్యాలు ఏంటంటే అది ఆధ్యాత్మిక జ్ఞానం రోజు స్వీకరించడం, భగవంతుడి గురించి నామ గుణ కీర్తన గురించి వినడం ఆధ్యాత్మిక జ్ఞానం. రెండవది తపస్సు. శారీరక తపస్సు చేస్తే మానసికంగా కూడా పరిశుభ్రం అవుతాం. ఆస్టరిటీస్ అని.
అలాగే మంత్రాలు జపించడం, విష్ణు సహస్రనామాలు, అలాగే రామరక్ష స్తోత్రాలు, హరినామ మంత్రంతో పాటు మిగతా స్తోత్రాలు కూడా జపించడం. అలాగే గాయత్రి అనే వాళ్ళు గాయత్రి సంధ్య చేయడం, త్రిసంధ్య. ఈ విధంగా మన చైతన్యాన్ని మనం పరిశుభ్రంగా ఉంచాలి. మీరు తీసుకునే ఐటమ్స్ అంటే తినే ఐటమ్స్ ప్యూర్ గా ఉంటే మీ చైతన్యం శరీరం కూడా ప్యూర్ గా ఉంటుంది. తినేది కంటామినేటింగ్ అనుకోండి. అందుకే మన భగవద్గీతలో చెప్తాడు కృష్ణుడు, ఏవేవి తినే పదార్థాలు సాత్వగుణంలో ఉంటాయి, రజోగుణంలో అంటే తమోగుణం అంటే కంటామినేటింగ్. అట్లీస్ట్ వన్ షుడ్ అవాయిడ్ కంప్లీట్లీ. సో అందుకే మాంసాహార భక్షణ అనేది మనం కంప్లీట్లీ అవాయిడ్ చేస్తాం. అలా ఉన్న చోట యాక్చువల్లీ క్లీన్నెస్ అనమాట. క్లీన్నెస్ మెయింటైన్ అవ్వట్లేదు అక్కడ. చైతన్యం ఉండదు, శారీరకంగా కూడా ఉండదు. అదేవిధంగా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, వీటిని పవిత్రంగా భావిస్తాం. వీటిని స్పర్శించినప్పుడు మీరు ఎలాంటి అపవిత్రం అవ్వరు, ఎలాంటి ప్యూరిఫికేషన్ అవసరం లేదు. ఏంటంటే అవి మొదటి పాలు, ఆవు పాలు, ఆవు మూత్రం, ఆవు పేడ 3, పెరుగు 4, నెయ్యి 5, మధు, తేనె 6, ఫలాలు ఫ్రూట్స్ అన్నమాట. కుశాగ్రస్ అంటే ఏంటండి, మన కుశాసనం కూర్చుంటాం కదా, కుశాసనం. ఆ కుశ ఏంటండి బేసికలీ వామన దేవుడు, వరాహ దేవుడు వచ్చినప్పుడు ఆయన వెంట్రుకల ద్వారా వచ్చింది కుశ. ఆయన వరాహ అవతారం ఎత్తి గర్భోదక సముద్రంలోకి వెళ్ళి భూమిని బయటకు తీసిన తర్వాత తన శరీరాన్ని కొంచెం మూవ్ చేస్తాడనమాట వరాహదేవుడు. ఇప్పుడు వస్తుంది కుశ. అలాగే ప్రవహించే నది, ఇవి ఎప్పుడు కంటామినేట్ అవ్వవు. ఓకే, 8 ఆస్పెక్ట్స్. సో ప్రవహించే నదిలో మనం నీళ్ళు తాగొచ్చు, లేకపోతే బట్టలు ఉతుక్కోవచ్చు. ఓకే, ఈ విధంగా మనము కొన్ని ఆస్పెక్ట్స్ మెయింటైన్ చేయొచ్చు అనమాట. సో అందుకే శాస్త్రం చెప్పింది, ప్రవహించే నది, ప్రవాహం చేసే సాధు ఎప్పుడు కంటామినేట్ అవ్వరని. ఒక చోటు ఉండిపోతే కంటామినేట్ అవుతారు, ఎందుకంటే అందరూ వస్తారు ఆ నది దగ్గరికి, ఆ సరోవరం దగ్గరికి అందరూ వచ్చి అన్ని పనులు చేస్తారు అక్కడ. అప్పుడు ఏముందండి, అక్కడ ఇంప్యూరిటీ అక్కడే ఉండిపోతుంది. అలాగే ఒక సాధు ఒక చోటు ఉండిపోతే అందరూ వచ్చి వాళ్ళ మనసులో ఉన్న దుర్గంధాన్ని, దుర్విచారాల్ని, లేకపోతే అవన్నీ వాళ్ళే అందజేస్తారు. అలా విని 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 ఆ సాధు కూడా ఏమవుతాడు, అపవిత్రుడు అవుతాడు. అందుకే వీళ్ళు ఎప్పుడు ప్రయాణం చేస్తూనే ఉండాలి. నది ఎలా ప్రవహిస్తూ శుభ్రత మెయింటైన్ అవుతుందో, ఒక సాధువు కూడా ప్రవహిస్తూ అంటే నడుస్తూ యాత్ర చేస్తూనే ఉంటాడు. ఒక చోట అటాచ్మెంట్ పెరగకూడదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ